ఒక పల్మనాలజిస్ట్‌ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? మీకు దగ్గనేది ఒక వారం కంటే ఎక్కువగా ఉంది, తగ్గట్లేదు. ఆయాసం వస్తుంది. దాంతో పాటు అప్పుడప్పుడు పిల్లికూతలు వస్తూ ఉన్నాయి. అంటే వీజింగ్ అంటాము. దాంతో పాటుగా మీకు దగ్గినప్పుడు ఫ్లెమ్ వస్తుంది. ఫ్లెమ్ అంటే గల్ల అంటాం, తెమడ అంటాం. అది డిఫరెంట్ కలర్స్‌లో రావచ్చు. కొన్నిసార్లు బ్లడ్ కూడా రావచ్చు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక పల్మనాలజిస్ట్‌ని కన్సల్ట్ అయితే గనక ఆ ప్రాబ్లమ్ ఏంటి అనేది రూట్ కాజ్ అనేది చూడడం జరుగుతుంది. ఎందుకంటే లంగ్స్ మాత్రమే బయట గాలికి డైరెక్ట్‌గా కనెక్ట్ అయ్యి ఉన్నాయి మనం ఆర్గన్స్ అన్నిట్లో. సో, మనం పీల్చే గాలి దాంతో పాటు ఉండే బ్యాక్టీరియా, వైరసెస్ అన్నీ కూడా లంగ్స్‌కెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి టీబీ, న్యూమోనియా, ఈ కోవిడ్, ఫ్లూ అలా రకరకాల జబ్బులొస్తుంటాయి. అవే గాకుండా అలెర్జీస్ అని, ఆస్థమాస్ అని, ఐఎల్‌డీస్ అని ఇవన్నీ కూడా బయట ఉండే పదార్థాలని మనం అన్‌ఫార్చునేట్‌లీ కొంతమంది పీల్చినప్పుడు బాగా రియాక్ట్ అవ్వడం వల్ల ఈ జబ్బులొస్తుంటాయి. సో, జాగ్రత్తలు పాటించండి. ఒకవేళ మీకు ఈ సింప్టమ్స్ ఉన్నట్టయితే గనక ఒక పల్మనాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. చెస్ట్ పెయిన్ గూడా ఉండొచ్చు కొంతమందికి. అది కొన్ని సార్లు లంగ్‌లో లిక్విడ్ చేరడం వల్ల లేదా గాలి చేరడం వల్ల కూడా రావచ్చు. సో, ఈ సింప్టమ్స్‌కి మీ అంతట మీరు కాఫ్ సిరప్స్ మీ ఫార్మసిస్ట్ ఇచ్చినయో లేకపోతే మీ ఫోన్‌లో గూగుల్ చెప్పిందో వాడితే గనక ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న జబ్బు పెరిగే అవకాశం ఉంటుంది. సో, బ్లైండ్‌గా వాడకుండా అదేంటో తెలుసుకోవాలంటే ఒక పల్మనాలజిస్ట్‌ని కలిసి కరెక్ట్‌గా తెలుసుకొని వాడండి. సో, మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరుకుతుంది. టేక్ కేర్.